హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వృద్ధాప్యంలో శాశ్వతంగా కొడుకు దగ్గరే ఉండాలని కొడుకింటికి వచ్చిన తల్లిదండ్రులకు కోడలి ప్రవర్తన నచ్చలేదు. అత్తామామల్ని పనివాళ్లలాగాను, తను ఆ ఇంటికి యజమానురాలుగా ఫీల్ అవుతూ సంవత్సరం తిరిగేసరికి వారిని ఆ ఇంట్లో ఉండనివ్వకుండా తమకు తామే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేసిన కోడలికి వారి విలువ ఎలా తెలిసింది అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ఓడలు బళ్ళు అనే కథ అండి. కథను రచించిన వారు కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మండు వేసవి, సూర్యాస్తమయ వేళ. ఉదయం నుండి నిప్పులు కురిపించిన భాస్కరుడు పడమర దిక్కున భాస్వరంలా ఇంకా మండుతూనే నదీ గర్భంలోకి జారిపోతున్నాడు. కొత్తగా తయారై రంగులతో సింగారించుకున్న ఓడలు బళ్ళ మీద నదీ తీరానికి చేరుకుంటున్నాయి. ప్రథమ ప్రయాణానికి సిద్ధమై పక్షులన్నీ గూళ్లకు చేరుకుంటున్నాయి. అప్పుడే ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి చేరిన జనార్దనం సోఫాలో రిలాక్స్ అవుతున్నాడు. అలవాటు ప్రకారం భార్య తీసుకురాబోయే కాఫీ కోసం రోజులాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలిపోయి భార్య అడుగుల సవ్వడికి కళ్ళు తెరిచి చూశాడు. మీ నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం అంటూ ఓ పోస్ట్ కార్డ్ అందించింది అతని భార్య నీరజ కాఫీ కప్పు కంటే ముందుగానే. ఆ అందించటంలోని విసురు జనార్దనానికి ఉత్తరంలోని సారాంశాన్ని చదవకుండానే గ్రహించగలిగేలా చేసింది. సారాంశం అతను ఊహించిందే. బాబూ, ఈ పల్లెటూళ్ళలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉండలేకపోతున్నాన్రా. నీకు ఇంతకు ముందు చెప్పినట్లుగానే సామాన్లన్నీ అమ్మేసి 14వ తారీఖున నేను, అమ్మ మీతో శాశ్వతంగా ఉండిపోవటానికి అక్కడికి వస్తున్నాం అని ఉంది ఆ ఉత్తరంలో. ఈ పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు వస్తుందన్న విషయం జనార్దనం ముందే ఊహించాడు. ఈ వయసులో అమ్మ ఏ పని చేసుకోలేకపోతుందిరా అబ్బాయ్, ఇద్దరం నీ దగ్గరికి వచ్చేసి విశ్రాంతిగా కాలం గడపాలని మాకుందిరా అంటుండేవాడు జనార్దనం తండ్రి. అతను ఎప్పుడు తల్లిదండ్రుల్ని చూడ్డానికి పల్లెకు వెళ్ళినా అదే మాట. ఇప్పుడు ఈ ఉత్తరం చదవగానే అతని గుండె జారిపోయింది. ఇక ముందు తన ఇంటి పరిస్థితి ఎలా ఉండబోయేది అతనికి సూచనప్రాయంగా తెలిసిపోతూనే ఉంది. ఇంకా ఇంట్లో రోజు తను చూసేది నరకమేనన్న ఊహ అతన్ని వణికింపజేస్తోంది. తాగుతున్న కాఫీ చేదుగా మారిపోయి గొంతు దిగనంటోంది. తమ పెళ్ళైన ఈ 2 ఏళ్లలోనే భార్య సంగతి పూర్తిగా అర్థమైపోయింది అతనికి. తమ ఇంట్లో తను, తన భర్త తప్ప భర్త తరపు మరో మనిషి ఉనికి సహించలేని స్వార్థపరురాలు ఆవిడ. అయినా స్వార్థానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి కదా. తల్లిదండ్రులకు జనార్దనం ఒక్కడే సంతానం. ఏ 3-4 నెలలకొకసారి కొడుకు ఇంటికి వెళ్ళి హాయిగా 10-15 రోజులు విశ్రాంతిగా గడపాలని అందరి తల్లిదండ్రుల్లాగే వారు కోరుకుంటూ ఉంటారు. ఆ ఉన్న కాసిన్ని రోజులు భార్య వాళ్ళను సుఖంగా సంతోషంగా ఉండేలా చూసుకుంటే ఏం తరిగిపోతుందని అంటూ బాధపడిపోతూ ఉంటాడు జనార్దనం. కానీ అది చెప్పుకున్నంత తేలికైన విషయం కాదని, అది అనుభవంలోకి వచ్చిన తర్వాత గాని గ్రహించలేకపోయాడు జనార్దనం. 15-20 రోజులు కొడుకింట్లో గడిపిన తర్వాత మళ్ళీ పల్లెకు తిరిగి ప్రయాణమైపోతుండేవారు ఆ ముసలి తల్లిదండ్రులు. కోడలి మనస్తత్వం తెలిసిన జనార్దనం తల్లిదండ్రులు కొడుకింటికి ఎప్పుడు వచ్చినా ప్రతిసారి కోడలికి అణిగి మణిగి ఎంతో అణకువగా ఉంటూ ఉంటారు. కోడలు ఎప్పుడు పెడితే అప్పుడు తినటం, ఏం చెబితే అది చెయ్యటం, ఎలా ఉండమంటే అలా ఉండటం వాళ్లకు అలవాటైపోయింది ఈ 2 ఏళ్లలోనూ. తల్లిదండ్రులు తన దగ్గరికి వచ్చి ఉన్న ఆ కొద్ది రోజులు భార్య నోటి దురుసుతనం కారణంగా
ఇంట్లో నరకం అనుభవించడం జనార్దనానికి కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు శాశ్వతంగా పల్లెను వదిలి వచ్చి తమతోనే ఉండబోతున్నారంటే ఇకపై ఇంటి పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉండబోతున్నాయో ఊహించుకుంటుంటేనే అతనికి వెన్నుముకలో వణుకొచ్చి ముచ్చెమటలు పోస్తున్నాయి. ఏ పిల్లి మీదో ఏ ఎలుక మీదో వంకపెట్టి అత్తామామలు తేరగా తినిపోవటానికి వచ్చారన్నట్లుగా నేర్పుగా మాట్లాడటం నీరజకు వెన్నతో పెట్టిన విద్య. జనార్దనం నోరు మెదపలేడు. మెదిపితే ఏం జరుగుతుందో అతనికి అనుభవమే. పెళ్ళైన కొత్తలో ఓసారి ఇంటికి వచ్చిన తల్లిని పుల్లవిరుపు మాటలు అంటూ ఉంటే సహించలేక జనార్దనం మధ్యలో కలగజేసుకుని నీరజను కోప్పడ్డాడు. అంతే, అతనిపై ఇంతెత్తున లేచింది నీరజ. మరి అమ్మే కావాలంటే పెళ్ళెందుకు చేసుకున్నావు అంటూ వారం రోజులు రగడ చేసి ఇంట్లో నరకం సృష్టించింది. అంతే, ఆ రోజు నుండి నీరజ సూటిపోటి మాటలతో తల్లిదండ్రుల్ని ఎంత హింసిస్తున్నా జనార్దనం ఎందుకలా అంటున్నావని భార్యను అడిగిన పాపాన పోలేదు. చాలా కొద్ది రోజుల్లోనే భార్య మనస్తత్వం ఏమిటో అతను సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నాడు. అత్తమామల పొడ అస్సలు గిట్టదు ఆవిడకు. ఆ ఉత్తరం వచ్చిన రోజు నుండే భార్యాభర్తల మధ్య మాటలు లేవు. ఏం మాట్లాడితే ఏం పెడార్థం తీస్తుందోనన్న భయంతో జనార్దనం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అత్తామామలు తన సుఖశాంతుల్ని దోచుకోవటానికి వస్తున్నట్లుగా భావిస్తూ నీరజ ముభావంగా ఉండిపోయింది. మనకిష్టం లేదని కాలం ఎవరికోసమూ ఆగిపోదు కదా. ఎవరూ ఎదురు చూడని ఆ రోజు రానే వచ్చింది. వస్తూనే ఆ ముసలి వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకొనొచ్చింది. భార్య నోటికి భయపడి జనార్దనం తల్లిదండ్రుల్ని తీసుకురావటానికి కనీసం రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళలేకపోయాడు. తెల్లవారకముందే పెట్టే బేడాతో పాలవాడి కంటే ముందుగానే దిగబడిపోయిన అత్తామామల్ని నిద్ర మత్తులోనే చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించింది నీరజ. భార్య ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వులోని కృత్రిమత్వం జనార్దనానికి తెలియందేమీ కాదు. ఒరే నాన్నా, స్టేషన్లో నీకోసం చాలాసేపు ఎదురు చూశాంరా అంది జనార్దనం తల్లి కొడుకు వైపు ఆపేక్షగా చూస్తూ. మెలకువ రాలేదమ్మా అన్నాడు జనార్దనం. అబద్ధం అమ్మ గ్రహిస్తుందని తెలిసినా నిజానికి రాత్రంతా అతనికి నిద్రే లేదు. భవిష్యత్తు కళ్ళ ముందు కరాల నృత్యం చేస్తుండడంతో అతనికి నిద్ర ఇంకెక్కడి నుంచొస్తుంది. దేవుడి కొట్టు పక్కన ఉన్న చిన్న గదిని ఖాళీ చేసి అప్పటికే రెడీగా పెట్టాడు జనార్దనం. అందులో దిగారు వృద్ధ దంపతులు. ఆ గదిలో ఉన్న చిన్న అల్మారాలో తమ సామాన్లను బట్టలను సర్దుకున్నారు. గది చాలా సౌకర్యంగా ఉందిరా అబ్బాయి అన్నాడు అతని తండ్రి. నాన్నా, నీకు వచ్చా అబద్ధాలు ఆడటం? అవున్లే, నువ్వు నా బాబువి కదా అని అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు జనార్దనం. పెచ్చులూడిపోయిన గోడలతో ఎలుకల బొరియలతో నిండిన ఆ గదిని మరోసారి కలియజూస్తూ వచ్చిన వారం రోజుల వరకు వేలకు సరైన తిండి అందించింది నీరజ జనార్దనం తల్లిదండ్రులకు. రోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావటం, అవసరమైనప్పుడు ఇంట్లోకి కావలసిన పప్పులు ఉప్పులు ఖరీదు చేసి తీసుకురావటం జనార్దనం తండ్రి డ్యూటీ అయిపోయింది. తండ్రి పడుతున్న శ్రమ చూడలేక జనార్దనం చాటుగా బాధపడుతూ ఉంటే, మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఎలారా, ఇదంతా శ్రమ ఎలా అవుతుందిరా అబ్బాయి అనేవాడు తండ్రి. ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్క చెప్పి మరీ మిగిలిన చిల్లర అర్ధ పావలాతో సహా కోడలికి తిరిగి అప్పజెప్పే తండ్రిని చూస్తే జనార్దనానికి ఎంతో జాలి కలిగేది. డబ్బుని ఏమాత్రం లెక్క చేయకుండా అవసరాలకు ఎంత డబ్బు కావాలంటే అంత బీర్వాలో నుంచి తీసి ఇచ్చే తన చిన్ననాటి తండ్రి జ్ఞాపకం వచ్చేవాడు అతనికి. ఎంత డబ్బు ఖర్చైనా ఏం చేశావని గాని లెక్క చెప్పమని గాని అడిగేవాడు కాదు భార్యని. జనార్దనం తల్లి కూడా వృధా ఖర్చులేవీ చెయ్యకుండా ఆ డబ్బు అవసరాలకు మాత్రమే ఖర్చు చేసేది. కాలం కలిసిరాక వ్యాపారంలో నష్టపోవటంతో ఆస్తులన్నీ పోయి సొంత ఇల్లు కూడా అమ్మేయవలసొచ్చింది వాళ్లకు. జనార్దనం 9వ తరగతి చదువుతున్నప్పుడే
ఆర్థికంగా చితికిపోవటంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పెద్ద చదువులు చదివించలేకపోయానని బాధపడుతూ ఉండేవాడు తండ్రి. కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన జనార్దనం అంత కష్టమూ పడి ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని కాలం గడుపుతున్నాడు పట్నంలో. ఉద్యోగం రాగానే ఎవరో తీసుకొచ్చిన సంబంధం నచ్చటంతో నీరజను పెళ్లి చేసుకున్నాడు జనార్దనం తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో. అత్తమామలు వచ్చి ఇక్కడ తిష్ట వేసి 2 నెలలు గడిచిపోవటంతో నీరజ చిర్రుబుర్రులు అధికమయ్యాయి. తినగా తినగా తీయదనమే వెగటు కలిగిస్తే ఇక చేదు గురించి చెప్పేదేముంది? అత్తామామలు తన భర్త మీద పడి అతను సంపాదించిందంతా మెక్కేస్తున్నారన్నట్లుగా మాట్లాడడం మొదలుపెట్టింది నీరజ. తన భర్త కాకముందే అతను వాళ్ళ కొడుకు అన్న విషయానికి ఎప్పుడో తిలోదకాలిచ్చేసింది ఆవిడ. ఆ అద్దె ఇల్లు ముసలి వాళ్ళిద్దరి రాకతో ఇరుకైపోయిందని, రేపు పిల్ల పాప పుడితే ఎలా సర్దుకోవటం అంటూ జనార్దనం దగ్గర సనగటం మొదలెట్టింది. అది అత్తామామలిద్దరికీ వినపడేలా. పండక్కో పబ్బానికో ఏ స్వీటో చేసినా తనకు భర్తకు తప్ప ఆశగా ఎదురు చూసే ముసలి వాళ్ళిద్దరికీ ఇంత ముక్క అయినా కూడా విదిల్చేది కాదు కోడలు. తెగించి బజారు నుంచి ఏ స్వీటు ప్యాకెట్టో తీసుకొచ్చి తల్లికిద్దామన్నా అదొక పెద్ద ప్రహసనమో పెద్ద తప్పు అయి కూర్చుంటుందని తెలిసి జనార్దనం ఆ ప్రయత్నం చేసేవాడే కాదు. ఏ సాయంత్రం పూటో బజారు వైపు వెళ్ళినప్పుడు జనార్దనం తండ్రి ఓ 3 రూపాయలు పెట్టి ఏ కాజానో మైసూర్పాకు ముక్కో తీసుకొచ్చి చాటుగా తల్లికి ఇస్తుండటం చూసిన జనార్దనం మనసు చివుక్కుమనేది. కళ్ళు తడిబారేవి. తన చిన్నతనంలో తనకు ఇష్టమని తల్లి రోజంతా కష్టపడి రకరకాల స్వీట్లు, అరిసెలు, బొబ్బట్లు, మైసూర్పాకు ఇలాంటివి ఎన్నో చేసి డబ్బాలకు ఎత్తే సంఘటనలు జ్ఞాపకం వచ్చేవి అతనికి. ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా పిన్నిగారు రుచి చూడండి అనో, వదిన అన్నయ్య గారికి పెట్టండి అనో, గిన్నెలకు గిన్నెలు స్వీట్లు పంపించే అమ్మకు పట్టిన గతి చూసి అతని ప్రాణం గిలగిలలాడేది. తను ఆ ఇంటి యజమానురాలిగా, అత్తామామలు తన ఇంటి పనివాళ్లుగా భావించేది నీరజ. యజమానురాలికి పనివాళ్ళు ఎప్పుడూ లోకువే కదా. వాళ్ల పట్ల గౌరవ మర్యాదలు చూపాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక విధంగా ఏదో గొడవ పెట్టుకొని వాళ్లను ఇంట్లో నుండి పంపించేయాలన్నది ఆమె ఉద్దేశమన్న విషయం గ్రహించలేనంత పిచ్చివాడు కాదు జనార్దనం. ఆవిడ ప్రయత్నాలు ఫలించి ఆమె పథకాలు పారి ఆమె తపస్సు ఫలించిన రోజు రానే వచ్చింది. ముసలి వాళ్ళిద్దరూ తమంతట తామే ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనే నిర్ణయం తీసుకునేలా పరిస్థితుల్ని కల్పించింది ఆవిడ. సంవత్సరం గడిచేసరికి ముసలి వాళ్ళిద్దరికీ ఇక ఆ ఇంట్లో ఉండటం నరకప్రాయంలా తోచసాగింది. మళ్ళీ పల్లెకు వెళ్ళిపోయి ఎవ్వరితోనూ ఎలాంటి మాటలు పడకుండా స్వతంత్రంగా అక్కడే బ్రతికినంత కాలం గడిపేయాలనే నిర్ణయానికి వచ్చారు. అన్నీ ఆలోచించుకొని ఒక రోజున, బాబూ, మేము మన ఊరికే వెళ్ళిపోదామనుకుంటున్నాం. నాన్న, అక్కడి మనుషులు, ఆ అనుబంధాలు అన్నీ జ్ఞాపకం వస్తున్నాయిరా. మమ్మల్ని అక్కడికే పంపించేయి. మా శేష జీవితం కృష్ణారామ అనుకుంటూ పుట్టి పెరిగిన ఆ ఊళ్ళోనే గడిపేస్తాన్రా అని ప్రార్థిస్తున్న తండ్రి మాటలు జనార్దనం గుండెలను కలిచివేశాయి. తన ఇంట్లో నుంచి తిరిగి పల్లెకు వెళ్ళిపోవాలన్న నిర్ణయం తండ్రి ఎందుకు తీసుకున్నాడో ఊహించలేనంత వెర్రివాడు కాదు జనార్దనం. చేతులు జోడించి, నన్నీ నరకం నుండి బయటపడి తండ్రి అంటున్నట్లుగా కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న తల్లి ముఖం చూడలేక తలదించుకున్నాడు జనార్దనం. ఇంత అశక్తుణ్ణి ఎందుకు కన్నావమ్మా అని మనసులోనే కుమిలి కుమిలి రోదించాడు. వాళ్ళు తిరిగి పల్లెకు వెళ్ళిపోవటంలోనే అందరికీ సుఖం ఉన్నదని గ్రహించిన జనార్దనం తల్లిని తండ్రిని తమ పల్లెటూరుకి తీసుకువెళ్ళిపోయి అయిన వాళ్ల మధ్యలో ఉండేలా ఓ అద్దె ఇంట్లో దింపి కావలసిన వస్తువులు, పప్పులు, ఉప్పులు కొనిచ్చి అప్పుడప్పుడు తను వచ్చి చూస్తూ ఉంటానని వాళ్ళకి మాటిచ్చి కొంత డబ్బుని తల్లి చేతిలో ఉంచి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు. తిరిగి తన ఇంటికి వచ్చేసిన జనార్దనానికి తన ఇల్లు బోసిపోయినట్లుగా అనిపించింది. సంవత్సరం పాటు
కష్టమో నష్టమో భరించి తల్లి తండ్రి తిరిగిన ప్రదేశాలు చూస్తూ ఉంటే అతని మనసంతా దిగులున ఆవరించింది. నిశ్శబ్దంగా మనసులోనే దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. కాలం కరుగుతూ కరుగుతూ అన్ని దిగుళ్లను మరిపించేస్తున్న దశల్లో ఓ శుభవార్త జనార్దనం చెవిలో వేసింది నీరజ. త్వరలో జనార్దనం తండ్రిగా పోతున్నాడన్నదే ఆ శుభవార్త. తనను తండ్రిని చేయబోతున్న భార్య మీద అకస్మాత్తుగా ప్రేమ పొంగి పొర్లింది జనార్దనం మనసులో. కారణం, గర్భవతైన ఆమె ఆలనా పాలనా చూసుకోవటానికి ఆమెకు తల్లిదండ్రులు గాని తోడబుట్టిన వారెవ్వరూ గాని లేకపోవటమే. తల్లిదండ్రులకు ఈ వార్త తెలియజేసి మురిసిపోయాడు జనార్దనం. వాళ్ళు అక్కడి నుంచే తమ ఆనందాన్ని ప్రకటించారు. నెలలు నిండిపోతున్న కొద్దీ ఆమెను కంటికి రెప్పలా చూసుకోసాగాడు జనార్దనం. భర్త ప్రేమలో తల మునుకలుగా మునిగిపోసాగింది నీరజ. ఆమె కోరికలన్నీ ఎంత కష్టమైనా తీర్చటం భర్తగా తన బాధ్యతగా భావించసాగాడు జనార్దనం. ఆమె తినాలనుకున్నవన్నీ ఎంత ఖరీదైనా క్షణాల్లో కొని తీసుకొచ్చి ప్రేమగా భార్యకు కొసరి కొసరి తినిపించేవాడు. ఆమె ఆనందంగా ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడే విధి తన కరుకు కోరలు విప్పింది. జీవితాల్ని చిన్నాభిన్నం చేయటంలో తన వంతు పాత్ర నిర్వహించింది. సజావుగా సాగిపోతున్న వారి జీవితాల్లో అపశృతి తొంగి చూసింది. గర్భవతిగా ఉన్న భార్యను డాక్టర్ దగ్గర పరీక్ష చేయించి ఇంటికి తిరిగి వస్తుండగా వాళ్ళు ప్రయాణిస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్తో పాటు జనార్దనం కూడా అక్కడికక్కడే ఆ క్షణంలోనే దుర్మరణం పాలయ్యాడు. గర్భవతి నీరజ చిన్న చిన్న గాయాలతో ప్రమాదం నుండి తప్పించుకోగలగటం భగవంతుని లీలలాగే భావించాలి. మరి ఉన్న ఒక్క ఆధారమైన భర్త హఠాత్మరణంతో తెగిన గాలిపటమే అయ్యింది నీరజ జీవితం. దిక్కుతోచని నీరజను ఆదుకొని అక్కున చేర్చుకున్నది వృద్ధులైన ఆమె అత్తమామలే. జరిగిన ఘోరం తెలిసిన జనార్దనం తల్లిదండ్రులు పరుగు పరుగున నీరజను చేరుకున్నారు. కొడుక్కి జరపవలసిన ఉత్తర క్రియలన్నీ జరిపించి పట్నంలోని ఆ ఇంటిని ఖాళీ చేయించి సామాన్లతో పాటు కోడలిని పల్లెలోని తమ ఇంటికి తీసుకొచ్చుకున్నారు. పుత్రశోకాన్ని దిగమింగుకొని తనకు సేవలు చేస్తున్న అత్తామామలను చూస్తూ నీరజ పశ్చాత్తాపంతో కుమిలిపోతోంది. అత్తామామల పట్ల తను ప్రవర్తించిన తీరు జ్ఞాపకం చేసుకొని సిగ్గుతో చితికిపోసాగిందావిడ. ఎవరి దగ్గరైతే తను యజమానురాలిగా ప్రవర్తించిందో వాళ్ళ ఇంట్లోనే తనిప్పుడు పని మనిషిగా ఉండవలసిన పరిస్థితి వస్తుందేమోనని భయపడసాగిందావిడ. ఒకవేళ అలాగే జరగవలసొస్తే అందుకు సిద్ధపడింది కూడాను. కానీ ఆమె భయపడినట్లు ఏమీ జరగలేదు. మానవత్వం కొలువై ఉన్న చోట ప్రతీకారం తీర్చుకోవడమన్న ప్రశ్న ఉదయించదు కదా మరి. ఆమె అత్తామామలు నీరజను తమ కోడలిగా కాకుండా తమ కూతురిగా చూసుకుంటూ తనే యజమానురాలిగానే భావించి ఆమెకు సేవలు చేయసాగారు. ఆమెను గాజు బొమ్మ కంటే అపురూపంగా చూసుకుంటూ ఆమెకు సుఖప్రసవమయ్యేలా చూశారు. అత్తమామల అంతులేని ప్రేమానురాగాలలో ఉక్కిరిబిక్కిరవుతూ నెలల నిండగానే పండంటి తనయుడికి జన్మనిచ్చింది నీరజ. నీరజను తమ సొంత కూతురిగా చూసుకుంటూ నీరజ కొడుకులో మరణించిన తమ కొడుకు జనార్దనాన్ని చూసుకుంటూ మురిసిపోసాగారు ఆ వృద్ధ దంపతులు. కోడల్ని మడమడిని అల్లారు ముద్దుగా చూసుకోవాలనే తలంపుతో తిరిగి కష్టించి శ్రమపట్టానికి నడుం బిగించారు ఆ వృద్ధులు. తూర్పున అరుణోదయమయ్యింది. బల్లమీద నదీ తీరానికి చేరుకున్న ఓడలు ఆ బల్లనే అవతలి తీరానికి చేరుస్తున్న దృశ్యం మనోహరంగా ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, అత్తామామలను పని మనుషులుగా చేసి తను మాత్రం ఆ ఇంటి యజమానిగా ఫీలవుతూ వారిపైన ఆధిపత్యం చెలాయించిన కోడలికి ఆ అత్తామామల విలువ ఎలా తెలిసొచ్చిందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన
కోనె నాగ వెంకట ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.